నమస్తే. ఇక నిన్న జర్నలిస్ట్ చిలకా ప్రవీణ్ మీద దాడి జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ప్రశ్నించే గొంతులకుపై దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో, హామీలు ఇచ్చిందో వాటన్నిటి మీద ప్రజల పక్షాన ఉండి మాట్లాడేటటువంటి జర్నలిస్టులపై దాడులు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి నిన్న ఉదయం నుంచి కూడా మరి ఇక చిలకా ప్రవీణ్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దాడి జరిగినటువంటి వెంటనే హుటాహుటిన యశోద ఆసుపత్రిని కూడా చిలుకా ప్రవీణ్ ని తరలించడం కూడా మరి మనం అందరం చూసాం. ఈ క్రమంలో మరి ఇక ఎవరెవరైతే మరి రాజకీయ నాయకులు, మంత్రులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ ప్రశ్నించేటటువంటి గొంతుకల మీద, జర్నలిస్టుల మీద దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పి పరామర్శించేదానికి ఎవరైనా వెళ్తారు. ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీ గతంలో మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా సరే, ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడైనా సరే దాడులు జరిగినాయి అంటే ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించేటటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఇక పరామర్శించడానికి అట్లాగానే నిన్న చిలకా ప్రవీణ్ గురించి విషయం తెలుసుకున్నటువంటి మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా నిన్న యశోద ఆసుపత్రికి తన అనుచరులని, ఆ తర్వాత కొందరు ఎమ్మెల్యేలని, గాదర్ కిషోర్ని, ఆ తర్వాత ఎమ్మెల్సీగా మరి మొన్న పోటీ చేసినటువంటి రాకేష్ రెడ్డిని, వీళ్ళందరినీ కూడా తీసుకొని పోయి ఆడికి పోయిండు. హాస్పిటల్ దగ్గరికి పోయి పరామర్శించేటప్పుడు ఎవరైనా సరే ఇలా చిన్న స్థాయిలో ఉన్నటువంటి సర్పంచ్ నుంచి కూడా ఈ తర్వాత ప్రధానమంత్రి వరకు కూడా రాజకీయ నాయకులు అంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెంగా అక్కడ ఉన్నటువంటి పరామర్శించి వచ్చినాం అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంటారు. అది మరి దాదాపుగా ఒక పెద్ద ప్రధాన పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఒక చాలా నెంబర్ 1 గా ఉన్నటువంటి నాయకుడు, అది మంత్రిగా పనిచేసినటువంటి జగదీష్ రెడ్డి కూడా నిన్న పోతే అక్కడ ఉన్నటువంటి యశోద ఆసుపత్రి సిబ్బంది మాత్రానికి చాలా అత్యుత్సాహం ప్రదర్శించారని మాత్రం చెప్పుకోవచ్చు. మరి ఆయన ఖచ్చితంగా వెళ్ళి ఒక ఫోటో వాళ్ళ పిఆర్ఓనో లేకపోతే వాళ్ళ పిఏని ఒక ఫోటో తీసుకోమని చెప్పేదానికి కూడా ఆ ఫోటో తీసుకోకుండా ఫోన్ వాళ్ళే లాకేసుకున్నారు. ఈయన వెళ్ళి జస్ట్ ఒక ఫోటో తీయమన్నందుకు కూడా దురుసుగా చేసినటువంటి ఘటన. ఇక కొన్ని మీడియా ఛానల్స్ అయితే మాత్రానికి ఈ విషయం మీద కావాలని చెప్పే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వాళ్ళ అనుచరులతోటి ఆసుపత్రి మీద దాడి చేయించారు, ఆసుపత్రి సిబ్బంది మీద దాడి చేయించారని చెప్తా ఉన్నారు. కానీ ఇది ముమ్మాటికి మాత్రానికి నిజం కానటువంటి విషయం. ఎందుకంటే ఆయన పరామర్శించడానికి వెళ్ళినటువంటి మాట వాస్తవం. ఖచ్చితంగా ఎవరైనా సరే వాళ్ళ ప్లాట్ఫామ్లో పెట్టుకుంటారు. పరామర్శించొచ్చినటువంటి వ్యక్తి కాబట్టి, పార్టీలో పెద్ద కీలకమైనటువంటి నాయకుడు కాబట్టి ఫోటో తీయమన్నది చెప్పినందుకే అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ ఉన్న అనుచరులు కావచ్చు కాక, లేకపోతే ఇక సిబ్బంది మధ్య కొద్దిగా తోపులాట అయితే జరిగింది. చూడండి, మనకి ఇక్కడ విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. క్లియర్ గా వాళ్ళు వచ్చిర్రు అక్కడ నుంచి వెళ్ళి. ఇక ఈ వార్తని కొన్ని దినపత్రికలు కావాలని చెప్పి దాడి చేయించారు. ముమ్మాటికి అది అసత్యం. అదిగో చూడండి, ఇతనే నెట్టుకుంటా ఆల్రెడీ అక్కడ యాక్చువల్ గా జగదీష్ రెడ్డి గారు ఆపుతా ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఎవరైతే ఫోన్ గుంజుకున్న వ్యక్తికోనో, ఆ తర్వాత వాళ్ళ పిఏ వాళ్ళ అనుచరులకి మధ్య ఇక వాళ్ళు ఏరే ఫస్ట్ ఫోన్ గుంజుకొని జగదీష్ రెడ్డి గారు ఫోన్ ఆల్రెడీ ఒక ఫోటో తీయమని చెప్పిరట. ఫోటో తీయకూడదని చెప్పి ఫోన్ గుంజుకొని ఆయనే నెట్టేసేటటువంటి ప్రయత్నం చేసిండట. ఎందుకు అట్లా మాట్లాడుతుండే అంతే అని చెప్పి నెట్టేసే ప్రయత్నం చేస్తే అప్పుడు వాళ్ళు మరి అవతల నెట్టేసినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కూడా నెడతారు కదా, నెట్టేస్తా ఉంటే జగదీష్ రెడ్డి కూడా ఆపుతుండే. ఒకసారి చూడండి మీకు క్లియర్ గా. జగదీష్ రెడ్డి గారు ఆపుతుండే, ఆయన లోపలికి వెళ్ళిపోమంటున్నాడు. వెళ్ళిపో లోపలికి అని చెప్పి వెళ్తుంటే వాళ్ళని కూడా ఆపేసేటటువంటి ప్రయత్నం అక్కడ జరుగుతూ ఉన్నది. నిన్న ఇదంతా కూడా జరిగినటువంటి సన్నివేశం. ఇప్పుడు అదే ఒకవేళ అధికార పార్టీ నాయకులు వచ్చారు అనుకుందాం, ఎవరి మీదైనా దాడి జరిగితే వాళ్ళు కూడా పరామర్శించడానికి వస్తే సిబ్బంది నిజంగా ఇలాగే స్పందించేదా? లేకపోతే ఇదే జగదీష్ రెడ్డి గారు
ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఉంటే మాత్రానికి, వాళ్ళ ప్రభుత్వం ఉండి ఉంటే మాత్రానికి ఇగో ఇట్లనే రెస్పాండ్ అయ్యే వల్ల మరి ఎందుకంత అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు అనేది మరి యశోద యాజమాన్యం మీద మాత్రానికి సర్వత్రా విమర్శలు వస్తా ఉన్నాయి. కొన్ని ఛానల్స్ ఏదో ఎందుకనంటే ఆయన పరామర్శించడానికి పోయిన వాళ్ళు ఎవరు దాడి చేయరు కదా. పరామర్శించడానికి పోయినోడు దాడి చేయడు, ఫోటో తీసుకునే ప్రయత్నం చేసిర్రు. ఆడ వద్దని చెప్పి పెద్ద వాగ్వాదం చేయడం వల్లే ఇగో అక్కడ కూడా ఇది జరిగింది. ఒకసారి కూడా తర్వాత డాక్టర్తో కూడా మాట్లాడుతున్నాడు జగదీష్ రెడ్డి. డాక్టర్తో కూడా అక్కడ జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు క్లియర్ గా. మళ్ళీ మనం ఇది కూడా చూడొచ్చు ఒకసారి. చెప్తా ఉన్నాడు వాళ్ళు ఏం చేశారు, ఏం జరిగిందని చెప్తా ఉన్నాడు. అదిగో చూడండి క్లియర్ గా చెప్తా ఉన్నాడు. ఫోటో తీస్తా ఉంటే సీదా వచ్చేసిండు, సీదా వచ్చి నెట్టి పడేసిండు. నెట్టి పడేస్తే మరి ఆ ఫోన్ నాకు ఇచ్చిండు. నాకు ఇచ్చిన తర్వాత కూడా ఫోన్ మళ్ళీ నా దగ్గరకు వచ్చి కూడా గుంజుకునేటటువంటి ప్రయత్నం మరి చెప్పాలి కదండి. సార్ ఇట్లా తీయకూడదు, లేకపోతే మాజీ మంత్రి కాబట్టి ఓ ఫోటో తీసుకునేదానికి ఉంటది. చూడండి క్లియర్ గా చెప్తుండే ఆయనే. రైట్, ఇదే జరిగిన విషయం. డైరెక్ట్ మాజీ మంత్రి ఆసుపత్రి సిబ్బంది ముందే చెప్తా ఉన్నాడు. జస్ట్ నేను ఫోటో తీయమంటే మాత్రానికి దీన్ని దయచేసి మరిగా తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం, తర్వాత దాన్ని కూడా డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలంతా కూడా దయచేసి గమనించండి. నిన్న జరిగినటువంటి యశోద ఆసుపత్రి దగ్గర ఏదైతే ఉందో ఇగో తీరా కూడా ఫోన్లు వీళ్ళే గుంజేసుకోవటం, లాగేసుకోవటం, చేసేసుకోవటం, ఇక ఇదంతా కూడా చేసిర్రు. అందరు ఫోన్లు పక్కగా పెట్టైనా సరే మాజీ మంత్రి ఫోన్ అయినా సరే కనీసం లోపలికి పంపించాలి. ఒక ఫోటో తీసుకునే దానికైనా సరే ఫోటో పంపించాలా, అది ఎవరైనా చేస్తారు, ఎవరైనా చేస్తారు. చెప్పమండి నిజంగా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పెద్దలు వెళ్తే మాత్రానికి అట్లనే ఫోన్ గుంజుకునే వాళ్ళ. అదే జగదీష్ రెడ్డి గారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే, అదే ఇప్పుడు మంత్రిగా ఉంటే మాత్రానికి ఫోన్ నిజంగా కూడా లాక్కునేటటువంటి ప్రయత్నం ఇగో ఇదంతా కూడా జరిగేదా. ఇగో ఈ అత్యుత్సాహం బంద్ చేయాలి. ఈ అత్యుత్సాహం బంద్ చేసి యశోద ఆసుపత్రి అంటే వెళ్తారు, పెద్ద ఆసుపత్రి, ఇగో అక్కడికి వెళ్తే వైద్యం బాగుంటది అని చెప్పి అందరు వస్తూ ఉంటారు. అక్కడ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఒక జర్నలిస్ట్ మీద దాడి జరిగినప్పుడు మాత్రానికి పెద్దోళ్ళు వచ్చినప్పుడు ఇగో ఇట్లా దురుసుగా ప్రవర్తించడం మాత్రానికి సిబ్బందికి తగదు. ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఏదైతే యాజమాన్యం ఉందో, యశోద యాజమాన్యం ఏదైతే ఉందో తీరును మార్చుకోవాలి. ఇగో ఎవరు వస్తా ఉన్నారు, ఏం జరుగుతా ఉంది, ఎట్లా ప్రోటోకాల్స్ ఎట్లా ఉంటాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది అనేది కూడా మరి ఖచ్చితంగా యాజమాన్యం అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ జరిగినటువంటి విషయాన్ని మాత్రానికి కొన్ని మీడియా ఛానల్స్ తప్పుగా చూపిస్తా ఉన్నాయి. ఏదైతే అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి యశోద యాజమాన్యం తీరును మాత్రానికి మేము కూడా ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం.